ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. భక్తి ప్రేమను పొందికగా చేయరావేనా, దందమానంతమానంతమయు పొంగనన్ను గన్నయ్య రావేనా యేసు, నన్ను గన్నయ్య రావేనా ప్రభువా. హద్దులేనట్టి దురాశల అవివేకినై కుడియాడితే, మోతులతో నింక కూటమి వద్దయ్యా 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 ఓ తండ్రి, నన్ను గన్నయ్య రావేనా యేసు, నన్ను గన్నయ్య రావేనా ప్రభువా. నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్నిని దీవించి రక్షింపని పూడే, రావయ్యా 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 ఓ తండ్రి, నన్ను గన్నయ్య రావేనా యేసు, నన్ను గన్నయ్య రావేనా ప్రభువా. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా, సంతోషంగా ఉన్నారా? మంచిదండి. మరి ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అనేక మంది అనేక రకాల వ్యాధి బాధలతో ఉన్నారు, కష్టాలు నష్టాల్లో ఉన్నారు, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు. వారందరికీ కొరకు కూడా ప్రతిదినం ప్రార్థన చేద్దాం. ఇక ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. వారు కపటులై నన్ను తెలుసుకొననొల్లకున్నారు, ఇదే యెహోవా వాక్కు. వారు కపటులై వారు నన్ను తెలుసుకొనుకున్నారు, ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, ఈ మాటలు దైవ గ్రంథంలో ఎవరు పలుకుతున్నారో మనకు అర్థమైంది కదా. యెహోవా దేవుడు ఆయన తెలియచేస్తున్నాడు. ఈ మాటలు మనతో కూడా ఆయన పలుకుతున్నాడు. ఆ దినాన్న తన ప్రజలకు ఆయన తన వాక్కును వినిపించి తన ఉద్దేశ్యాలు తెలియజేశాడు. ఈ దినాన అదే వాక్కు వారితో పాటుగా మనకు కూడా ఆయన వినిపిస్తున్నాడు. కనుక మానవుని యొక్క జీవితము ఎలాగ ఉంది అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు కపటమైనటువంటి వ్యక్తులు లేక కపటులు అంటూ ఉన్నారు. అంటే కపటమైన మనస్సు, కపటమైన ఉద్దేశ్యం, కపటమైన నడక, కపటమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనం ఒక్కొక్కసారి మాటల్లో ఏం జ్ఞాపకం చేస్తామంటే, నువ్వెందుకు అలాగా మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు అన్నప్పుడు చక్కగా ఒక్కొక్కసారి అంటాం, నేను అట్లా ఏం మాట్లాడటం లేదు, నేను చాలా ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను,
యథార్థంగా మాట్లాడుతున్నాను అని జవాబిస్తూ ఉంటాం. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే, అంటే నా మనస్సులో ఏది లేదు, నా ఆలోచనలో ఏది లేదు, నేను ఉన్న విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను. ప్రియులరా, మరి కపటము అంటే ఏంటి? మనస్సులో ఒకటి ఉంటుంది, మాటల్లో మరొకటి బయటకు వస్తుంది. మనసులో ఒకటి చేయాలని ఉంటుంది, మాటల్లో మరొకటి బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం మానవుడు సత్యవంతుడిగా ఉండాలి, పై వాక్యాలు అంటాడు. కానీ ఎలాగున్నాడు? కపటమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. మాటలు వేరు, చేతలు వేరు, ప్రవర్తన వేరు. కానీ అది దేవునికి ఇష్టము కాదు. దేవుని గ్రంథంలో చాలామంది అటువంటి కపటు మనస్సు కలిగినటువంటి వారు, కపటమైనటువంటి పరిస్థితుల్లో జీవించిన వారు మనకు తెలిసినటువంటి వారు. దానికి ఎవరు ఉదాహరణ అంటే, అవునండి, థ్యాంక్ యూ, మీరు చెప్పారు. మనకు తన ప్రియ శిష్యుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, చెప్పండి, ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా ప్లెయిన్ హార్ట్తో యేసయ్య దగ్గరకు వచ్చాడా? బోధకుడా నీకు శుభం అంటున్నాడు, అతడు మనస్ఫూర్తిగా ప్రభుని అభినందిస్తున్నాడా? కానే కాదు కదా. మరి ఎందుకు వచ్చాడు? 30 వెండి నాణాలకు అమ్ముడుపోయాడు కదా. యేసయ్యను ఆనవాలు పెట్టి ముద్దు పెట్టుకుని అప్పగించడానికి వచ్చిన వ్యక్తి ఏమంటున్నాడంటే, బోధకుడా నీకు శుభం. ఇది ఏ మనస్సు, ఏ హృదయం చెబుతారు కదా. కపటమైన మనస్సు, కపటమైనటువంటి హృదయం కాదా? మనస్సులో ఒకటి, బయటకు ఒకటి. ఇది ఆశీర్వాదమా? ఇది దీవెన? కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం 32వ సంకీర్తన 2వ వచనంలో చూస్తే, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుని బిడ్డగా నీవు జీవిస్తున్నావా, లేక నేను జీవిస్తున్నానా? మనం జీవించగలిగితే మన మనస్సులో ఏముండకూడదట అండి? కపటము అనేది ఉండకూడదు. కపటము కలిగి ప్రవర్తించుట ప్రభువుకి హాని కాదు, నష్టమో కాదు. మరి ఎవరికి నష్టం? నాకు, మనకు. మోసపోయేది ప్రభువా? కాదే, మనమే. ఏది మోసం ఎలా జరిగింది? ప్రభువుని అప్పగించాడు. ఎవరు మోసపోయారు? ఇస్కరియోతు యూదా మోసపోయాడు. ఎలా మోసపోయాడు? ఉరి పెట్టుకుని చనిపోయి, ప్రియులారా, ఇతరులను మోసం చేస్తున్నాం అని అనుకుంటాం ఒక్కొక్కసారి. భ్రమ. అయితే మనకి మనం మోసపోతూ ఉంటాం. ఎందుకో తెలుసా? కపటమైన మనస్సు, కపటమైనటువంటి ఉద్దేశాలు మనం కలిగి ఉంటే. అందుకే ప్రభు తన బిడ్డలను ప్రేమతో అంటాడు, ఇదిగో మీరు కపటోపాయము చేత మాట్లాడవద్దు, కపటము కలిగి మీరు దౌర్జన్యం చేయొద్దు, కపటము కలిగి మీరు ప్రవర్తించొద్దు. ఈవేళ వాక్యము కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ప్రియులారా, మానవుడట ఎలాగుండాలి? కపటమైనటువంటి వ్యక్తిగా ఉండకూడదు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నా. 34వ కీర్తన 13వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ కపటమైనటువంటి మాటలు పలుకోకుండా నీ పెదవులు కాచుకో. కపటమైన మాటలు పలుకోకుండా వీటిని కాచుకోవాలి, నీ పెదవులను నువ్వు కాచుకో. 43వ కీర్తన 1వ వచనంలో అంటాడు, కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదు. దౌర్జన్యం మన మీద ఎవరు చేస్తారట? కపటము కలిగినటువంటి వారు, కపటమైన మనస్సు కలిగిన వారు ఏం చేస్తారు? దౌర్జన్యము చేస్తారు, తిరుగుబాటు చేస్తారు అని దేవుని యొక్క వాక్యము. అందుకని 50వ కీర్తన 19వ వచనములో, నా నాలుక కపటము కల్పించుచున్నది. ఒకటి, కపటానికి కారణం పెదవులు, అలాగే నాలుక కూడా అనే మాటలు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నది. నీ నాలుక కపటము కల్పించుచున్నది. 109వ సంకీర్తన 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, నన్ను చెరపట్టవలనని భక్తిహీనులు కపటము గల తమ నోరు తెరచుచున్నారు.
ఏ నోరట అండి? ఈ నోరు ఎటువంటిదిగా వాళ్ళు చేసుకుంటున్నారంటే కపటము కలిగినటువంటి నోరు, కపటము కలిగినటువంటి పెదవులు, కపటము కలిగినటువంటి నాలుక. మనకు తెలియదు, కానీ దేవుడు వాటిని దేవుని స్తుతించే మంచి అవయవాలకు ఇస్తే అవి కీడు కల్పించే వాటి కొరకు మానవుడు వాడుకుంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకనే సామెతల గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనంలో పగవాడు అంతరంగములో కపటము దాచుకుంటాడు. పగవాడు శత్రువు హృదయంలో ఏం దాచుకుంటాడట? కపటము దాచుకుంటాడు. కపటము అంటే తన మనసులో ఉండే ఆలోచన వేరు, తన ఉద్దేశ్యాలు వేరు, తన తలంపులు వేరు. ప్రియులారా, అందుకే చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైనటువంటి దుష్టత్వమును, సమస్తమైనటువంటి కపటం ఏంటండి? సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము మాని ఏ విధంగా ఉండాలంటే క్రొత్తగా జన్మించినటువంటి శిశువును పోలిన వారై ఉండాలి. నాలుక కపటము, అలాగే హృదయం కపటము, అలాగనే పెదవులు కపటము. ఈ విధంగా మన శరీర అవయవాలు కపటముగా ప్రవర్తించి ఏం చేస్తున్నాయండి? చివరికి మనలను కీడుకు అప్పగిస్తూ ఉన్నాయి. కానీ దేవుని ఎడలో మనం ఎలా ఉండాలి? దేవునిలో మనం క్రొత్తగా జన్మించిన శిష్యువు వలె నూతనమైన మనస్సు, నూతనమైనటువంటి ఆత్మ, నూతనమైన జీవితం, నూతనమైన ప్రవర్తన, నూతనమైన నడక, ఇవన్నీ కలిగి ఎలాగుండాలి? చిన్న బిడ్డను నూతనముగా శిష్యువును పోలి చిన్న బిడ్డను ఎలాగుంటే అవంశవం తెలియదండి అంటారు, పాపపుణ్యాలు తెలియదండి అంటారు. చాలా ప్లెయిన్గా వాళ్ళు ఉంటారు. ఏమండి? కాబట్టి క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే మనం ఉండాలి. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మన పెమ్మెడగా కుమరించరుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. మానవుడు కపటిగా జీవిస్తూ ఉన్నాడు, కపటముగా బ్రతుకుతున్నాడు. కానీ ప్రభువా, నువ్వు సెలవిస్తూ ఉంటున్నావు నా తండ్రి. నాయనా, కపటమైనటువంటి మానవ జీవితాలు నూతనమైన శిశువులే మార్చబడాలి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. నన్ను ఎండల వేడిమి, వర్షభారాల నుండి బలహీనులు, అనారోగ్యాలతో ప్రభువా అనేక మంది జలుబు, దగ్గు, జ్వరాలు, వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్తో ఉన్నారు. స్వస్థపరచండి. వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు, పరీక్షలో రాస్తున్న బిడ్డలు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు, ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డలకు జయం కలుగుచ్చేవారు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోనే తెక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.